హాయ్ ఫ్రెండ్స్, రైట్ చాయిస్ నేషన్ ఫస్ట్. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ జనరేషన్లో ఆర్ఎస్ఎస్ అంటే తెలియని ఇండియన్స్ ఎవరు ఉండరు. ఆర్ఎస్ఎస్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటో క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అది 1925 సెప్టెంబర్ 27 అంటే బిఫోర్ ఇండిపెండెన్సీ. 1925 సెప్టెంబర్ 27 విజయదశమి అంటే దసరా. మహారాష్ట్రలోని నారాపూర్లో 5 చిన్న పిల్లలతో ఒకతను ఆర్ఎస్ఎస్ని ప్రారంభించాడు. అతడే డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవారు. ఈ కేశవరావు బలిరామ్ హెడ్గేవారిని డాక్టర్ జీ అని కూడా అంటారు. ప్రజెంట్ ఆర్ఎస్ఎస్ బ్రాంచెస్ వరల్డ్ వైడ్ కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి దాదాపు 50కి పైగా దేశాలలో ఉన్నది. 60,000కి పైగా ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. వేరే దేశాలలో వీటిని ఎన్ఆర్ఐలు నడిపిస్తుంటారు. బీజేపీ, భారతీయ జనతా పార్టీ, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, హిందూ వాహిని, దుర్గా వాహిని, సేవా భారతి, వనవాసి, సమరసత లాంటి అప్రాక్సిమేట్లీ 40కి పైగా ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ని ఎస్టాబ్లిష్ చేయుటకు మెయిన్ రీజన్స్ తెలియాలంటే ఫస్ట్ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే ఆర్ఎస్ఎస్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. కేశవరావు బలిరామ్ హెడ్గేవారు 1889లో మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించాడు. కోల్కతా మెడికల్ కాలేజీలో మెడిసిన్ కంప్లీట్ చేశాడు. ఇతను మెడిసిన్లో గోల్డ్ మెడలిస్ట్. 1920 టైంలో ఇండియాకి ఇండిపెండెన్స్ రెవల్యూషన్ హై వోల్టేజ్లో ఉంది. ఆ టైంలో ఇండియాలో చాలా మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. బ్రిటిషర్స్ ఇదంతా అబ్జర్వ్ చేసి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలా అని డిసైడ్ అవుతున్నారు. ఇది కేశవరావు బలిరామ్ హెడ్గేవారు అబ్జర్వ్ చేసి వన్స్ అపాన్ ఇండియాకి స్వాతంత్రం మొఘల్స్, బ్రిటిషర్స్ వల్ల పోయింది. దీనికి గల మెయిన్ రీజన్స్ ఇండియన్స్లో యూనిటీ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోవడం వలన అని అబ్జర్వ్ చేశాడు. ఇక ఇండియన్స్లో యూనిటీని, క్యారెక్టర్ని డెవలప్ చేయుటకు ఆర్ఎస్ఎస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆర్ఎస్ఎస్ క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి నిర్మాణాన్ని చేస్తుంది. ఒక పర్సన్ సొసైటీలో ఎలా ఉండాలి, దేశం గురించి ఎలా ఆలోచించాలి అనేది నేర్పిస్తుంది. ఆర్ఎస్ఎస్ వేదకాలం నాటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రజెంట్ జనరేషన్కి అందిస్తున్న ఒక ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్లో కమ్యూనికేషన్ పర్పస్ సంస్కృత్ లాంగ్వేజ్ను మాత్రమే వాడుతారు. ఎవ్రీ ఇయర్ ఆర్ఎస్ఎస్లో 4 క్యాంప్స్ను కండక్ట్ చేస్తారు. వీటిని ప్రాథమిక, ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్షాలుగా పిలుస్తారు. ప్రాథమిక క్యాంపును డిస్ట్రిక్ట్ లెవెల్లో, ప్రథమ వర్షన్ స్టేట్ వైజ్, ద్వితీయ వర్షను 2-3 స్టేట్స్కి జాయింట్గా కండక్ట్ చేస్తారు. తృతీయ వర్షను ఇంటర్నేషనల్ లెవెల్లో మహారాష్ట్రలోని నాగపూర్లో కండక్ట్ చేస్తారు. తృతీయ వర్షలో వేరే దేశాల నుండి పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా క్యాంప్ ట్రైనింగ్ మొత్తం సాంస్క్రిట్లోనే ఉంటుంది. ఈ ట్రైనింగ్లో భారతీయ పురాతన విద్యలైన కరాటే, కర్రసాము, సూర్య నమస్కారాలు, యోగను నేర్పిస్తారు. ఇండియా అండ్ సొసైటీలో జరుగుతున్న అంశాలపై గ్రూప్ డిస్కషన్ను కండక్ట్ చేస్తారు. యూత్లో ప్యాట్రియాటిజం, జాతీయ భావాన్ని నింపుతారు. అసలు ఆర్ఎస్ఎస్ ఒక ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఒక ఎన్జిఓ ఇన్ని సంవత్సరాలు రన్ చేయటం మామూలు విషయం కాదు. బట్ ఆర్ఎస్ఎస్కి పాసిబుల్ అయింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో మనీకి వాల్యూ ఇవ్వకుండా దేశానికి ప్రియారిటీ ఇస్తుంది. ఆర్ఎస్ఎస్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా లక్షలాది మంది దేశం కోసం పనిచేస్తారు. అందుకే ఆర్ఎస్ఎస్ ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. క్యాంప్లో ఎవరి పని వారే ఇండివిజువల్ చేసుకుంటారు. రిచ్, పూర్, రిలీజియన్, క్యాస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అందరూ ఈక్వల్గా ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ ఎవరు ఏమి ఐడియాస్ తీసుకొచ్చినా అనలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇందులో ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సాఫ్రాన్ ఫ్లాగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సాఫ్రాన్ ఫ్లాగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సాఫ్రాన్ మహాభారత కాలం నాటి రామాయణంలో బ్రేవ్నెస్కి సింబల్గా వాడతారు. అందుకే ఆర్ఎస్ఎస్ కూడా సాఫ్రాన్ కలర్ని చూజ్ చేసుకుంది. అందుకనే వాళ్ళు సాఫ్రాన్ కలర్కి సెల్యూట్ చేస్తారు. ఎప్పుడు భారతమాతను పూజిస్తారు. ఇండియాస్లో ఎక్కడ ఫ్రూట్స్ వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుండి సహాయం చేస్తుంది. ఎవరు ఏమన్నా తమ పని తమ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.